తెలంగాణ కాంగ్రెస్లో భూకంపం వచ్చింది. మామూలు భూకంపం కాదు, ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది కొండ సుస్మిత. ఇదే అంశం గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. నా ముందు కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా శోభన్ గారు ఉన్నారు. మీ కాంగ్రెస్ పార్టీలో కుత ఉడుకుతుంది, ఏంది అసలు ఏం జరుగుతూ ఉంది? ప్రతి కుటుంబంలో ఉంది తమ్మి, నా కుటుంబంలోనే లేదు. ప్రతి కుటుంబంలో కుమ్మరిపోయింది, ప్రతి కుటుంబంలో సమస్యలు ఉన్నాయి. ఎవరికి వాడు వాడి బాధలు పడుతున్నాడు. బట్ కాంగ్రెస్ పార్టీ అనగానే అందరికీ కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ, ఎందుకంటే ఇది డెమోక్రటిక్గా ఉంటుంది, అధికారంలో ఉన్నది, ఏం మాట్లాడుతున్నారో అందరూ అబ్జర్వ్ చేస్తారు కాబట్టి న్యాచురల్ దానికి. సో సుష్మా మాట్లాడినటువంటి వాక్యాలని ముఖ్యమంత్రి గారి పట్ల, కుటుంబ సభ్యుల పట్ల చేసిన ఆరోపణలు నేను ఖండిస్తున్నాను. ఏదేమైనా నీ దగ్గర ఏదైనా ఉంటే, ఆధారాలు ఉంటే నువ్వు ఎంక్వైరీ ఏజెన్సీలకు పెట్టు, బయట దానికి స్పందిస్తారు. కానీ ఉత్తగానే బట్టగాల్చి మీదేసి ముఖ్యమంత్రి స్థాయి నాయకుని ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే పార్టీ, ప్రభుత్వము అంటే ఇవాళ కార్యకర్తకు, లీడర్కు ఒక భరోసాలాగా ఉంటుంది. ఇవాళ చెట్టు కింద నీడలో ఉంటూ ఆ చెట్టునే నరికే ప్రయత్నం నువ్వు చేస్తూ ఉన్నప్పుడు మరి మిగతా కొమ్మలన్నీ ఊరుకోవు కదా. పార్టీ కార్యకర్తలు కానీ, లీడర్ కానీ డెఫినెట్గా ఖండిస్తారు కదా. ఇవాళ మేము అదే పని చేస్తున్నాం. సుష్మా మాట్లాడేటువంటి మాటల వల్ల ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయంగా ఎదిగినటువంటి సురేఖక్క యొక్క రాజకీయ జీవితం అంధకారం వైపుకు నెట్టే విధంగా, ఆమెను టార్గెట్ చేసే విధంగా నువ్వు చేసేటువంటి ఇది రెండోసారి. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు ఆలోచించుకోమని చెప్తున్నాను. ఇప్పుడు మీరు కొండ సురేఖను వెనక్కి వేసుకొస్తున్నట్టు మాట్లాడుతున్నారు. అసలు కొండ సురేఖకు తెలియకుండా కొండ సుస్మిత మాట్లాడుతుందా? చెట్టు వేరు కాయ వేరేనా? ఎట్లా 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 అర్థం చేస్తారు? ఇప్పుడు అమ్మాయి నిజంగానే ఏం మాట్లాడినా తన తల్లికి కూడా, ఎందుకంటే సురేఖక్క కూడా పార్షల్ ఆఫ్ ద పార్ట్ ఇన్ ద గవర్నమెంట్, ఆమె కూడా క్యాబినెట్లో ఉంది కదా. ఆమె ఏది మాట్లాడినా, ముఖ్యమంత్రి గారిని ఏది ఆరోపించినా, ఏది మాట్లాడినా అక్క కూడా ఆపాదించినట్లే కదా నువ్వు అప్పుడు. సో ఇప్పుడు ఆమె సంజాయిషి ఇచ్చుకోవాలి. గతంలో మాట్లాడిన దానికే క్షమాపణలు చెప్పి తిరిగింది. మళ్ళీ ఇవాళ క్షమాపణలు సంజాయిషికి వచ్చే పరిస్థితికి వస్తే అసలు నీకు ఏం సంబంధం అమ్మా? పార్టీకి ఏం సంబంధం? ప్రభుత్వానికి ఏం సంబంధం? ఎందుకన్నా ఏలు పెట్టి తొంగి చూస్తున్నావు? నీకు ఫ్యూచర్లో రాజకీయం చేయాలి, అమ్మ పేరు నిలబెట్టాలనుకుంటే ఇది పద్ధతి కాదు. ఇది పద్ధతి కాదు, ఈ వే కూడా ఇది సరైన వే కాదు. మీరు ఏం సంబంధం అమ్మా అని మీరు ప్రశ్నిస్తున్నారు కొండ సుస్మితను. అచ్చ కాంగ్రెస్ అని చెప్తుంది, ఇప్పుడున్నది పచ్చ కాంగ్రెస్ అంటుంది. మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు? అచ్చ కాంగ్రెస్ అంటే ఇప్పుడు తను కూడా వైఎస్ఆర్సీపీకి వెళ్ళి వచ్చింది, తను కూడా బీఆర్ఎస్కి పోయి వచ్చింది, పోయి కాంగ్రెస్కి వచ్చింది. కాంగ్రెస్ నుంచి టికెట్ తీసుకున్నారు, గెలిచారు, మీకు మంత్రి పదవి ఇచ్చారు. ఇక మాట్లాడే నైతికత ఎక్కడున్నది చెప్పండి? మనం ఇళ్ళనే పుట్టి ఇళ్ళనే పెరిగి ఇంకా ఎక్కడ పోకుండా ఇదే గిరిగిరి ఉంటే మనం అచ్చ కాంగ్రెస్ అంటే నడుస్తుంది. మనం అచ్చ కాంగ్రెస్ ఏం కాదు కదా, మనం కూడా పోయొచ్చిన వాళ్ళమే కదా. కాబట్టి అది సరైనది కాదు. అలాంటి స్టేట్మెంట్ చేయడం పద్ధతి కాదు. ఒక కుటుంబ సభ్యులుగా ఒక దగ్గరికి వచ్చినప్పుడు, ఆ పార్టీ లైన్లో ఉన్నప్పుడు అందరం ఒకే లైన్లో పనిచేస్తున్నాము, అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకరికి వెనుకో ఒకరికి ముందో ఏదో వస్తూ ఉంటాయి, కామన్ నడుస్తూ ఉంటాయి. దాన్ని కూడా అర్థం చేసుకోవాలనేటువంటి పరిస్థితులు ఉంటాయి. నీ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ నువ్వు ఒకే రకంగా చూస్తున్నావా? చెప్పు, నువ్వు నాకు చూస్తున్నారా? అది నడుస్తుందా? ఉంటాయి ఒక వ్యక్తికి, ఒక్కొక్కరికి ఒక రకం స్ట్రాటజీ ఉంటుంది. దాన్ని బట్టి మనం మూవ్ కావాలి తప్ప ప్రతి విషయంలో, ప్రతి దగ్గరలో మనము అబాస్పాల విధంగా స్టేట్మెంట్ చేయడం సరైనది కాదు. జగ్గారెడ్డి టికెట్ ఏమో రాహుల్ గాంధీ చేతిలో ఉంటుంది, రేవూరు ప్రకాష్ రెడ్డి టికెట్ ఏమో రేవంత్ రెడ్డి చేతిలో ఉంటుందా? ఏంది ఈ తమాషా ఏందని చెప్తా ఉన్నా. ఇప్పుడు నేను రెండు చెప్తాను. జగ్గారెడ్డి గురించి మనం జగ్గారిని ఎప్పటి నుంచి చెప్తున్నాను, నేను పోటీ చేయను, నా భార్య పోటీ చేస్తుంది అన్నాడు. ఎందుకు అన్నాడు? రేపు మహిళల రిజర్వేషన్ వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఆయన భార్యకు అవకాశం వస్తుందని చెప్పినాడు. సో ఇక్కడ కూడా రేవూరి ప్రకాష్ ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేకి సంబంధించి రేపు వచ్చే లోకల్ బాడీలో ఎక్కడైనా ప్రజలకు కాన్ఫిడెన్స్ లేదు, ముఖ్యమంత్రి గారు చెప్పారు. సో రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి రేపు బీఫామ్ ఇచ్చి ఆయననే ఇచ్చినప్పుడు నువ్వు మాట్లాడాలా కదా. ఇప్పుడు ఒక బీసీ ఉమెన్వి, నీకు అవకాశాలు చాలా బోలెడు ఉన్నాయి రాబోయే రోజుల్లో. ఆ అవకాశాన్ని చేజార్చుకునే విధంగా నోటికొచ్చినట్టు మాట్లాడి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ చేయడం, మాట్లాడడం కూడా సభలో చేతి లేపి నెక్స్ట్ ఈయననే నిలబడతాడు, ఈయనకు మంచి మెజార్టీ ఇవ్వాలని ఎందుకు అన్నాడు? అది నా అడ్డా, నేను వదలనని చెప్తా. నువ్వు అడ్డా అయితే కొట్లాడి చెల్లే, నీకు దమ్ముంది కదా, కొట్లాడు, పైసలు ఉన్నాయి కదా, కొట్లాడు. కానీ ఇది పద్ధతి కాదు అంటున్నాను నేను. ఇది పద్ధతి కాదు. నువ్వు అప్పుడు ఇండిపెండెంట్గా చేస్తావు. ఇప్పుడు ఈ పార్టీలో అమ్మ ఉన్నది, అమ్మ ఉన్నప్పుడు నువ్వు ఏది చేసినా, నువ్వు ఏది మాట్లాడినా ఆమెకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. సో నీవు లేకుండా ఉండి నాకు మా అమ్మకు సంబంధం లేదు, నేను ఈ పార్టీలో లేను, నువ్వు కొట్లాడు, నడుస్తుంది. మరి వెనక ఫ్లెక్సీలల్లా అందులో ఇందులోనేమో పార్టీకి సంబంధించిన వ్యక్తుల ఫోటోలు పెట్టుకుంటున్నారు. మరి అట్లా కొట్లాడడం అది కాదు, మళ్ళీ మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. పిసిసి అధ్యక్షునిగా నియమించడానికి మొదటగా ప్రతిపాదించింది కొండా సురేఖనే. అధికారంలో కొంచెం వచ్చిన తర్వాత అహంకారం పెరిగింది, మా నాయనకు చిన్న చూపు చూస్తున్నాడు రేవంత్ రెడ్డి అని కూడా కొన్ని స్టేట్మెంట్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రతిపాదిస్తే ఏం తక్కువ చేసినారు? అక్కను మంత్రిని చేశారు కదా, ప్రతిపాదిస్తే మంత్రి పదవి చేశారు, ఏం తక్కువ అయిందని? ఎమ్మెల్సీ కావాలంటే వస్తుంది, సమయం ఉన్నది, ఇప్పటికిప్పుడేం లేవు కదా.
ఒక ఇంట్లో పవర్ ఉన్నోళ్ళకే మళ్ళీ పవర్ కావాలని అనుకుంటున్నప్పుడు అసలే పవర్ లేనోడి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదా అంటున్నాను నేను. ఇంట్లో ఒకరికి పవర్ ఉంది అని అంటే ఆ జాతికంతా పవర్ ఉన్నట్టే, ఆ ఇంటికంతా పవర్ ఉన్నట్టే. ఏం తక్కువ అవుతున్నదని అడుగుతున్నాను నేను. అది కదా, ఏమైనా తక్కువ అయితే అక్క మాట్లాడుకుంటుంది, నువ్వెందుకు నోరు పారేసుకుంటున్నావు అని అడుగుతున్నా. దమ్ముంటే ఇప్పుడు రేవూరు ప్రకాష్ రెడ్డి రాజీనామా చేయించు, వచ్చి నీవే తిరుగు ప్రచారం చేయి, ఎట్లా గెలుస్తాడో చూస్తా, నేనే స్వతంత్ర అభ్యర్థి. రేవంత్ రెడ్డి దమ్ము గురించి ధైర్యం గురించి మాట్లాడే అంత హక్కు ఆమెకు ఉన్నదా? ఆ స్థాయి అమ్మాయిదా? ఎందుకమ్మా? స్థాయిని తగ్గట్టు మాట్లాడు, నీ సమర్థతను బట్టి మాట్లాడు. అవి వదిలేసి స్థాయిని మించి పిట్ట కొంచెం కూతగానం అన్నట్టు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడి సినిమా డైలాగులు కొడితే సంకన ఆకిపోతాం రాజకీయాలలో. ఇందిరా గారు, ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో లేకపోతే తెలంగాణలో పొలిటికల్ సర్కిల్లో ఈ వర్సెస్లు నడుస్తున్నాయి. ఎమ్మెల్యే వర్సెస్ పలానా ఎమ్మెల్యే వర్సెస్, తర్వాత మంత్రి వర్సెస్ పలానా మంత్రి. ఏంది వర్సెస్లు ఏంది? అసలు మీరు ఒక క్వశ్చన్ ఏమొస్తా ఉందంటే, వీళ్ళు ప్రజాపాలన చేస్తున్నారా లేకపోతే కాంగ్రెస్ పాలన చేస్తున్నారా అని చెప్తా ఉన్నారు. ప్రజాపాలనే, కాంగ్రెస్ ప్రజాపాలనలో ఉందని చెప్తున్నా. ఎందుకనంటే డెమోక్రసీ ఉంటుంది, ప్రతి దగ్గరలో ఉంటాయి, సమస్యలు ఉంటాయి, పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరికి వాళ్ళు పోటీ పడే తత్వంలో మాట్లాడుకుంటారు. అంత మాత్రాన ఏమి లేదని కాదు కదా. ప్రజలకు ఇచ్చే సంక్షేమం బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఎవరు ఎలా ఉన్నా ఏమున్నా రేవంత్ అన్న తన లైన్ ఎక్కడ తప్పలేదు, తన పని తను చేసుకుంటూ పోతున్నారు. అంత మాత్రాన దీన్ని రాజకీయంగా దుమారం చేయాలని, దీనిని ఏదో పబ్బం గడుపుకోవాలని, ఈ యొక్క జరిగే వాటి పట్ల ఏమంటారు చలిమంటలు కాచుకోవాలని అనుకునే వాళ్ళు అబాస్ పాలవుతారని చెప్పారు. ఫైనల్గా ఒక క్వశ్చన్ ఏంటంటే, ఈ ప్రతిపక్ష వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మిమ్మల్ని చల్లగా దీవిస్తున్నారంట. ఎప్పుడు నెలకు ఒక గొడవ మంచిగా జరిగితే మాకు మంచిగా ఉంటుంది, మాకు కూడా కష్టపడాల్సిన అవసరం లేదని. ఆ దీవెనలు స్వీకరిస్తున్నారా? వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నది కుమ్మడిపోయి చూసుకోమను. గురువింద గడ దాన్ని నలుపు తెలియదట. కవిత రూపైన రోజు మంటలు అంటుకుంటున్నాయి, కనిపిస్తలేదా? బీజేపీలో కూడా రోజు నడుస్తున్నాయి. వాళ్ళ నాలుగు దిక్కులో 4 రకాలుగా మాట్లాడుకుంటున్నారు. నిన్ననే అలా అంటారు, నిజామాబాద్ సంబంధించిన ఎంపీ మా పార్టీకి సంబంధించిన లీడర్ని కలిసి నేను కమలాన్ని వదిలి చేతికి వస్తా అని చెప్తుండట. అది చూసుకోమని చెప్పాలి. మీరు చల్లని దీవెనలను స్వీకరిస్తలేరా? ఇప్పుడు డెమోక్రసీ ఉన్న దగ్గరలో ఆటోమేటిక్గా ప్రతి సవాళ్ళు ఉంటాయి, చర్చ ఉంటుంది. ఆ చర్చ లేకుండా ఒక నియంత్రిత పార్టీ నా పార్టీ కాదు, నా పార్టీ డెమోక్రటిక్ పార్టీ. డెమోక్రటికే కానీ స్వేచ్ఛ ఉండడం తప్పులేదు, అతి స్వేచ్ఛ ప్రమాదం కదా. అది మీకే ప్రమాదం, మీ పార్టీ ఓడిపోవడం. అది అత్తే అయినప్పుడు దానికి ఎట్లా కత్తెర పెట్టాలో పీసీసీ చూసుకుంటారు. ఇప్పుడు ఒక ప్రశ్న, పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఏం చెప్తున్నారు అంటే, గీత దాడితే క్షమించమంటున్నారు. కొందరు గీత కాదు దుంకిర్రు, మరి దాన్ని ఏమంటారు? ఇచ్చిరుగా, రాత్రి సస్పెండ్ చేసిరు. రాత్రి సస్పెండ్ చేసి రాజగోపాల్ రెడ్డికి ఏమైంది? ఆయన కూడా ఆయన కూడా ఒక రోజు వస్తుంది అవకాశం. భయపడుతున్నారంట. తప్పదు. ఇప్పుడు ఒక లీడర్కి ఆయన మాట్లాడుతున్నటువంటి దాంట్లో ఏ కంటెక్స్లో మాట్లాడుతున్నారు, ఏ స్థాయిలో మాట్లాడుతున్నారు, ఎంతవరకు మాట్లాడుతూ గమనిస్తుంది. అది అన్ని ముదిరి పాకానికి వచ్చినాక అందరికీ ఇప్పుడు ఈ అంశంలో బీసీ అగ్రవర్ణం అనే వర్షన్ వస్తుంది. మళ్ళీ మీరు రాజగోపాల్ రెడ్డికి నోటీసులు ఇవ్వకపోతే రాజకీయాలలో ఈ కామన్, ఏం జరిగినా కూడా బీసీ కాబట్టి, ఎస్సీని కాబట్టి, ఎస్టీని కాబట్టి మా పైన చేశారు, అతనే అగ్రవర్ణం కాబట్టి రాలేదు. ఇవన్నీ కామన్, లాజికల్గా పాలిటిక్స్లో మాట్లాడుతూ ఉంటారు. బట్ ఎవరు ఏంటి అనేది వాళ్ళ ఆత్మ అంతరాత్మకు తెలిస్తే సరిపోతుంది. ఫైనల్ ఏం సలహా ఇస్తారు కొండా సుస్మిత పటేల్? సురేఖకు ఒకటి చెప్పదలుచుకున్నా, అక్క నువ్వంటే మాకు గౌరవము, నువ్వు ఉండాల్సినటువంటి దానివి, రాజకీయాల్లో 10 మందికి ఉపయోగపడేదానివి. సుష్మిత నోరు కంట్రోల్లో పెట్టు, లేకపోతే నీ రాజకీయ భవిష్యత్తు ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. చాలామంది బీసీ బిడ్డలు నిన్ను కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అమ్మాయిని కంట్రోల్లో పెడితే ఆ అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది, రాజకీయంగా బాగుంటుంది. అందరం కూడా మంచిగా ఒక ఫ్యామిలీ లాగా ముందుకు పోవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఇందిరా శోభన్ గారు. కొండా సుస్మిత పటేల్ను అదుపులో పెట్టుకోవాలి, లేకపోతే కొండా సురేఖ రాజకీయ జీవితానికి ప్రమాదం అని ఇందిరా శోభన్ గారు చెప్తా ఉన్నారు. నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి ఇందిరా శోభన్ గారికి. ఎందుకంటే చాలా మీడియా ఛానల్ తోటి సుదీర్ఘంగా మాట్లాడింది, అలసిపోయింది. అంటే ఈ దుమారం రేగుతున్న ఈ వ్యాఖ్యలు మరి కొండా సురేఖకు తెలియకుండా మాట్లాడిందా? ఇదో క్వశ్చన్ మార్క్. ఆశ్చర్యార్థకం కూడా, ఎందుకంటే చెట్టు వేరు కాయ వేరు కాదు కదా. కానీ వాళ్ళైతే సలహా ఏమి ఇస్తున్నారంటే, కొండా సురేఖకు సంబంధం లేకుండానే వ్యాఖ్యలు చేసింది, ఆమెకి చెప్పు నీ భవిష్యత్తు దెబ్బతింటుందని చెప్తా ఉంది. మరి ఏం జరుగుతుందేమో కానీ తెలంగాణ కాంగ్రెస్లో పొలిటికల్ సర్కిల్లో, ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ సర్కిల్లో నెలకొక వర్సెస్ నడుస్తుంది. నెలకొక వర్సెస్. అక్కడ ప్రతిపక్షాలేమో చల్లగా దీవిస్తున్నారు వీళ్ళను. ఓకే ఇట్లనే కొట్లాడాలి, నెలకోటి బయటకు వస్తే మాకు మంచిదని. ఇంకా వీళ్ళే మునుగుతారా వాళ్ళు ముంచుతారా భవిష్యత్తు చెప్తుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.